జై గురుదేవ్. ఇప్పుడు మనం మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. సాధారణంగా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు యోగా అనేది చేయకూడదంటారు, కానీ యోగాలో సింపుల్గా చేసుకునే ఎక్సర్సైజుల్ని మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు చేయొచ్చు. వాళ్ళు ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. మీరు దీన్ని ప్రాక్టీస్ చేసి సూర్య నమస్కారాలు చేసే టైంలో ప్రతి ఒక్కరు కూడా ఇది చేసుకుంటే మీకు చాలా మంచి బెనిఫిట్ ఉంటాయి. మోకాళ్ళ నొప్పుల్ని సులభంగా అధిగమించవచ్చండి. ఓకే, ఇప్పుడు అందరూ కూడా చూద్దామా? మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు చూడండి, కుర్చీలో ఈ విధంగా కూర్చుని నెమ్మదిగా పైకి లేచి మరీ స్పీడ్గా చేయకుండా స్లోగా చేయడం వలన కార్టిలేజ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే వాకింగ్ చేసే కన్నా ఏ విధంగా చేయడం వలన మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి కార్టిలేజ్ ఫామ్ అయ్యి మీకు చాలా మంచి ఉపశమనం అనేది ఉంటుందండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు మరొక ఎక్సర్సైజ్, మీ కాలుని ఇలా స్ట్రైట్గా చాపి 10 సెకండ్ల పాటు ఉంచాలి, కిందకు తిప్పాలి. స్ట్రైట్గా చాపి 10 సెకండ్ల పాటు ఉంచండి, మళ్ళీ కిందకు తిప్పాలి. ఈ విధంగా 10 టైమ్స్ చేయండి. అదేవిధంగా ఎడమ కాలు కూడా పైకి లేపాలి, 10 సెకండ్ల పాటు ఆపి వదిలేయండి. మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు బ్రీతింగ్ తీసుకోవడం వదలడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇలా పైకి లేపినప్పుడు బ్రీతింగ్ తీసుకోండి, కిందకి వచ్చినప్పుడు బ్రీతింగ్ వదిలేయండి. ఈ విధంగా మీరు కాళ్ళని ఈ విధంగా చేయడం ద్వారా మీ కాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. ఇలాంటి రబ్బర్ బ్యాండ్ కానీ ఒక బెల్ట్ కానీ ఏదైనా పెట్టుకోవాలి. రబ్బర్ బ్యాండ్ అయితే ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుందండి. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ చూడండి, ఇది స్పోర్ట్స్ షాప్లో దొరుకుతుంది. మీరు ఈ విధంగా గట్టిగా ఈ విధంగా పట్టుకుని స్ట్రైట్గా చాపి ఇలా బాగా స్ట్రెచ్ చేయాలి. మీరు అలా చేసినప్పుడు చూడండి స్ట్రెచ్ అవుతుంది అన్నమాట, ప్రెస్ అవుతుంది మోకాళ్ళ దగ్గర. ఈ విధంగా ప్రెస్ అయ్యి రిలీజ్ అవుతుంది. ఈ విధంగా 10 సార్లు నుంచి 15 సార్ల వరకు మీరు చేసుకుంటే కాళ్ళలో కార్టిలేజ్ అనేది మోకాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. మరి కుడి కాలు అయిన తర్వాత ఎడమ కాలం కూడా అదేవిధంగా ఒక 10 to 15 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, తర్వాత మనం ఇంకొక ఎక్సర్సైజ్ కూడా చెప్తాను. అదేంటంటే చూడండి, ఈ విధంగా 2 కాళ్ళని దగ్గరగా పెట్టుకుని ఈ బెల్ట్ని గట్టిగా కట్టేయాలండి. ఈ బెల్ట్ కట్టేసి 2 కాళ్ళు ఈ విధంగా వెడల్పుగా చాపి దగ్గరికి తీసుకురండి, వెడల్పుగా చాపి దగ్గరికి తీసుకురండి. ఓకే, ఇది బెల్ట్తో చేసేది. ఇక మీరు పాదాల దగ్గర చూడండి, మీరు పాదాన్ని ఈ విధంగా పైకి లేపి కిందకి దించండి. ఇలా పైకి లేపి కిందకి దింపుతాం. పాదాన్ని పైకి లేపి కిందకి దింపుతాం. ఈ విధంగా 15 టైమ్స్ 20 టైమ్స్ వరకు చేస్తే మీకు మోకాళ్ళకు సంబంధించిన నరాలు, కండరాలు ఇవన్నీ కూడా చక్కటి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఓకే, పాజ్ చేయండి. మీరు ఒక టవల్ తీసుకుని ఆ టవల్ని ఈ విధంగా పెట్టుకుని 2 కాళ్ళకి మధ్యలో పెట్టి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి టవల్ని 2 మోకాళ్ళకి మధ్యలో గట్టిగా ప్రెస్ చేసి వదలండి. ఓకే, ఈ విధంగా మీరు కూర్చుని చేయొచ్చండి. ఇంకా మాకు కొన్ని తెలుసుకుందాం. కాబట్టి పాజ్ చూడండి, కుర్చీని ఇలా ఆసరాగా పెట్టుకుని మనం ఈ కుడి మోకాల్ని చూడండి ఈ విధంగా చాపి మోకాళ్ళని మడత పెట్టాలి, చాపాలి. చూడండి ఈ విధంగా ఒక ఎక్సర్సైజ్ అనేది. ఇక్కడ పక్కన కుర్చీ మాత్రం మీరు ఆసరాగా పెట్టుకుంటే మీకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అదేవిధంగా మనం ఈ చైర్ని ఎడమవైపు పెట్టుకోవాలండి. ఎడమవైపు పెట్టుకుని ఇలా ఆసరాగా పెట్టుకుని ఎడమ కాలం కూడా పైకి లేపాలి, ఈ విధంగా చేయాలి. ఓకే, ఇప్పుడు
మనం ఏం చేయాలంటే ఈ ఈ కుర్చీని ఇట్లా పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని ఈ యొక్క కుడి కాళ్ళని పైకి లేపాలి. పైకి లేపి కొద్దిసేపు అలాగే ఉంచాలి. దాదాపు ఒక 20 సెకండ్ల పాటు, ఒక 20 అంకెలు పెట్టుకుంటూ 20 సెకండ్ల పాటు అలాగే ఉంచాలి. అందుకని కుడి ఎడమ కాలు కూడా 20 సెకండ్ల పాటు అలాగే ఉంచండి. ఓకే, ఈ విధంగా మనం కుర్చీలో రిటార్గా కూర్చొని చూడండి, కుడి కాళ్ళ పైకి లేపాలి, కొద్దిసేపు ఉంచాలి. చూపించానా? ఇది అయిపోయిందా? అయిపోయిందా? ఆపింది. మనం పుడుకుని ఈ విధంగా వెల్లకల పడుకోవాలండి. వెల్లకల పడుకుని 2 కాళ్ళు ఈ విధంగా పైకి లేపి సైకిల్ తొక్కుతున్నట్టుగా చాలా నెమ్మదిగా స్లోగా చూడండి. మోకాళ్ళకి మీకు మంచి ఎక్సర్సైజ్ దొరుకుతుంది. స్లోగా చేయాలి. స్లోగా, ఫాస్ట్గా చేయకుండా చాలా నెమ్మదిగా చేయాలి. అదేవిధంగా రివర్స్ కూడా చేయాలి. 5 to 10 సైకిల్స్ ఈ విధంగా రివర్స్ కూడా చేయాలి. ఓకే, ఆఫ్ చేయండి. చూడండి, మోకాళ్ళ కింద ఈ విధంగా టవల్ని చుట్టి మోకాళ్ళ అడుగు భాగంలో పెట్టుకోవాలండి. అడుగు భాగంలో పెట్టుకుని చూడండి, ఈ విధంగా పైకి లేపండి. పైకి లేక అలాగే ఉంటుంది. మళ్ళీ మడిమిన అంచాలి. చూడండి, మడిమిన పైకి లేపాలి, కిందగా ఉంచాలి. పైకి లేపాలి, కిందగా ఉంచాలి. అలాగే ఎడమ కాలు కూడా పైకి లేపాలి, కిందకి ఉంచాలి. కాలు మొత్తం పైకి లేపకుండా మోకాల నుంచి కింద భాగం మడిమి వరకు పైకి లేపాలి. చూడండి, మోకాలు పై భాగం లేకపోవడం. ఈ విధంగా పైకి లేపి మడిమిల కింద కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. మడిమిల కింద పెట్టుకుని చూడండి, ఈ విధంగా కాలు పైకి లేపాలి. స్ట్రైట్గా కొద్దిసేపు ఉంచాలి. ఈ విధంగా పాదాలు 2 కూడా పైకి కిందకి మూవ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. కాలు నిలబెట్టాలి, కిందకి దింపాలి, నిలబెట్టాలి, కిందకి దింపాలి, నిలబెట్టాలి, కిందకి దింపాలి. ఓకే, మళ్ళీ ఎడమ కాలు కూడా కిందకి దింపాలి. ఓకే, ఆపండి. చూడండి, మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉన్నవాళ్ళు మీకు ఐస్ ప్యాక్ దొరుకుతుంది. మీకు షాపుల్లో, సర్జికల్ షాపుల్లో అంటే ఐస్ ప్యాక్ అనేది దొరుకుతుంది. దాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు ఉపశమనం కోసం, నొప్పులు బాగా అధికంగా ఉన్నవాళ్ళు ఉపశమనం కోసం మోకాళ్ళ దగ్గర మీరు ఐస్ ప్యాక్ని కాపడంగా పెట్టుకుంటే, అంటే వేడి నీళ్ళు కాకుండా ఐస్ ప్యాక్ పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఆ నొప్పుల ఉపశమనం అనేది బాగా వస్తుందండి. అయితే అది బాగా కూల్ అయిపోవాలి, ఎక్కువగా బాగా గడ్డు కడితే మంచిది. ఆ కూలింగ్ దాన్ని మీరు ఇక్కడ పెట్టుకుని, ఓకే, 2 చోట్ల పెట్టుకుంటే 2 మోకాళ్ళ నొప్పులు అయితే 2 మోకాళ్ళకి పెట్టుకుని కొద్దిసేపు అలాగే ఉంచినట్లయితే మీకు ఉపశమనం అనేది బాగా జరుగుతుంది. మీరు ఈ ఎక్సర్సైజ్ని ప్రతిరోజు కూడా ఉదయం మరియు వీలైతే సాయంత్రం ఈ 2 పూటలు చేస్తే మీకు తొందరగా, మీకు వితిన్ ది డేస్లో మీకు చాలా మంచి ఉపశమనం అనేది కలుగుతుందండి. మీరు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా, మోకాళ్ళ నొప్పులు ప్రారంభమైన వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇది తప్పనిసరిగా మీరు ఆచరించినట్లయితే మీకు ఏమవుతుందంటే మీకు చాలా రిలీఫ్ అవుతుందండి. మీరు దీని యొక్క సాధన ఫలితాలను మీరే నాకు చెప్పండి. మీరు కింద కామెంట్ చేయడం ద్వారా నాకు తెలియజేయండి. ఓకే, జై గురుదేవ్.